బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈసారి 2 రోజుల పాటు పర్యటన సాగనుంది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులు దృష్టికి మరోసారి సీఎం తీసుకెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి ఇవే అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా మరోసారి వెళ్లి వారి ముందు కీలక అంశాలపై ప్రతిపాదనలు పెట్టనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ముందుగా ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో ఏపీ సీఎం సమావేశం అవుతారు. బుడమేరు వరదల అనంతరం చంద్రబాబు తొలిసారిగా ప్రధానిని కలుస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ఎదుట చంద్రబాబు పెట్టనున్నారు. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తున్న 15,000 కోట్ల పైన చర్చించే అవకాశం ఉంది. నిధులు విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడత కింద ఇస్తామన్న 12,000 కోట్ల గురించి సీఎం మాట్లాడే అవకాశం ఉంది. మోదీని కలిసిన రోజే రైల్వే సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన భేటీ అవుతారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన ముహూర్తం సహా రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన చర్చలు జరపబోతున్నారు. అలాగే రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. అదే రోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు.